న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని దేవాలయం యొక్క నిధుల మంజూరుకు మరియు టెండర్ ప్రక్రియ పూర్తి చేసినందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి నివాసంలో తానూరు, మహాలింగి మరియు మొగలి గ్రామస్తులు విఠల్ రెడ్డిని కలవడం జరిగింది. దేవాలయం యొక్క టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావులకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టెంపుల్లకు మరి మంజూరు చేయడం జరిగింది. మరి ఈరోజు కూడా మాకు ప్రొసీడింగ్ డేట్ వచ్చింది. 12వ డేట్న మరి పెద్దమ్మ తల్లి ఒక టెంపుల్ది మరి టెండర్ కూడా ఉంది హైదరాబాద్లో. మరి ఈ విషయానికై మన ముద్రా సోదరులను తీసుకొని మాకు హైదరాబాద్ కూడా సార్ తీసుకొని వెళ్ళడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక మన తెలంగాణ మినిస్టర్ అయినటువంటి వాకాటి శ్రీరెడ్డి గారిని కల్పించారు. మరి అలాగే మన ఇన్ఛార్జ్ జిల్లా సీతక్క గారిని కూడా ఎమ్మెల్యే గారు మాత్రం కల్పించడం జరిగింది. మరి కొండ సురేఖ దేవాదాయ శాఖ మినిస్టర్ అయినటువంటి కొండ సురేఖ గారిని కూడా మరి విఠల్ రెడ్డి గారు మమ్మల్ని కల్పించడం జరిగింది. మరి వారితో పాటు మాకు ఎన్ని టెంపుల్కు సహకారం అందించడానికి మా ఎంబడ ఉండి మరి మమ్మల్ని ప్రతి టైంలో ఫోన్ చేసుకుంటూ మా టెంపుల్ కోసం కృషి చేసినటువంటి ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్ రాజన్న గారు, మరి అలాగే మా ఆత్మ మాజీ చైర్మన్ అయినటువంటి పోతిరెడ్డి అన్న గారు, మరి తారూరు గ్రామం పైన కాకుండా మండలంలో ప్రతి ఒక్క గ్రామం పైన తన ప్రత్యేక శ్రద్ధతోటి మరి ఇలాంటి పనులు చేయించడం జరిగింది. మరి ఈరోజు కూడా మేము అందరం కలిసి సారెంబండి ఉంటూ మరి ఇట్లాంటి మందిరాలు మరి మాకు చేసినట్టు సందర్భంగా సార్కు మరియు మా స్థానిక మండల నాయకులు ఉత్తమన్న గారికి కానివ్వండి, మరి మాజీ వైస్ ఎంపీ అయినటువంటి మా లక్ష్మణ గారికి కానివ్వండి, మరి మొగలి ఎంపీటీసీ మన లక్ష్మణన్న గారికి, మొగలి సర్పంచ్ పుల్లికన్న గారికి, మరి ఇక్కడ వచ్చినటువంటి ఇతర గ్రామాల ప్రజలందరికీ నా తరఫున మరి మా సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తానూరు మండలం నుంచి వచ్చిన మేము శ్రీ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి మేము దేవాదాయ శాఖకు వినతి పత్రాలు అందించడం జరిగింది. దీనికి కృషి ఫలితంగా మా యొక్క విఠల్ రెడ్డి సార్ గారు వాళ్ళ వెంబడి ఉంటూ మా యొక్క శ్రీకృష్ణ మందిర్ని 45 లక్షలతో శాంక్షన్ చేయడం జరిగింది. ఈ శాంక్షన్ చేసిన సందర్భంగా మా మొగలి గ్రామము మరియు తానూరు మండల తరపు నుంచి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ కృషి వెనుకలు ఉన్న మా మాజీ వైస్ జెడ్పీటీసీ రాజన్న గారికి, అదేవిధంగా మా ఆత్మహత్య పోతిరెడ్డి సార్ గారికి మరియు ఉత్తమ్ బాలిరావణ గారికి ప్రత్యేకంగా మా మొగలి గ్రామం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఏమంటే ప్రజలు గుర్తించాల్సింది ఏమంటే ప్రత్యేకంగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళని గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే పని చేసిన వాళ్ళు ఎక్కడో వెనుక ఉంటున్నారు, కానీ పని చేయకుండానే మేము చేసినామనుకుంటూ చెప్పుకునే వాళ్ళకి గుర్తింపు అనేది జరుగుతుంది. కావున వచ్చే ఎన్నికల్లో ప్రజలు పనిచేసే వాళ్ళని గుర్తించి వాళ్ళని ఏ విధంగా సహాయపడాలో మనవంతు సహాయం చేయాలని కోరుకుంటున్నాము. మరియు ఈ దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండ సురేఖ గారికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి జూపల్లి కృష్ణసార్ గారికి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి, మరియు మా ప్రియతమ నాయకులు మాజీ విఠల్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా వైస్ జెడ్పీటీసీ రాజన్న సార్ గారికి, పోతిరెడ్డి గారికి, అదేవిధంగా మా బాలిరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే వీళ్ళు